శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. అందరూ ఏం చేస్తున్నారు? అయితే నిన్న ఒకళ్ళ గురించి ప్రాంతీయ విద్వేషాలు ఎలా రెచ్చగొడుతున్నారో, మన ఆంధ్ర వాళ్ళని ఎంత చులకనగా మాట్లాడుతున్నారో చెప్పాను కదా. వాళ్ళకి సాయంత్రమే తగిన శాస్తి జరిగిందండి. అంటే వాళ్ళకి పొలిటీషియన్స్కి ఇవన్నీ మామూలు అయ్యి ఉండొచ్చు, కానీ మామూలు వాళ్ళైతే ఎంతో సిగ్గుపడే విషయం. పోలీసులు చాలా రఫ్గా తీసుకెళ్లారు ఏదో కేసుల్లో. నోరు అదుపులో పెట్టుకుంటే ఎవరైనా మంచిది. ఒక ప్రముఖ పెద్ద స్థానంలో ఉన్నవాళ్ళు మైకుచ్చుకు మాట్లాడేవాళ్ళు ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం అదేం కరెక్ట్ కాదు. వాళ్ళ తెలంగాణను వాళ్ళు సాధించుకున్నారుగా, ఇంకా ఎందుకు ఆంధ్రాలకు పడి ఏడుపు? వాళ్ళని మనం ఏమైనా అన్నామా? ఏమైనా చేసామా? మన గొడవ ఏదో మనది, మనం ఎలా డెవలప్ అవ్వాలి, మనది ఎలాగా అని మనం రాజకీయ నాయకులు మనం ఎంతో గౌరవప్రదంగా నడుచుకుంటున్నాం. అది ఆ గౌరవం అక్కడ లేదని అర్థమైంది, ఆ మర్యాద అది అక్కడ లేదని అర్థమైంది కదా. దీన్ని బట్టి అందరికీను అది ఎప్పుడు ఎవరైనా అంతేనండి. విరుగుటు కనుకని రెచ్చిపోయి మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దానికి వెంటనే ఏదో మూల్యం చెల్లించుకోక తప్పదు. కాకపోతే కొంతమందికి అవమానాలు అగౌరవాలు అవి మనసుకు పట్టవు. అదే వాటి గురించి ఆలోచించుకునే వాళ్ళు కుంగిపోతారు. అది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఇవన్నీ కూడా వీళ్ళకి ఆఫ్కోర్స్ మామూలే. మళ్ళీ బయటకు వచ్చేస్తారు, మళ్ళీ ఏదో మాట్లాడేస్తూ ఉంటారు. కానీ ప్రస్తుతం మన అన్నదానికి అయిందా లేదా అది ఇంకేంటండి సంగతులు. అయితే ఇప్పుడు ఆడవాళ్ళకి శక్తి కావాలి, 40 ఏళ్ళు దాటాక మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడండి, ఓపిక్గా పనిచేసుకోండి, బాధ్యత అనేది ఎప్పుడు ఉంటుందంటాను కదా. కొంతమందికి అదేంటో బాధ్యతలు ఉండవండి. అది మరి వాళ్ళ పూర్వజన్మ సుకృతమో లేకపోతే స్వార్థం కొద్దీ ఏ బాధ్యతని నెత్తి మీద వేసుకోరో తెలియదు. వాళ్ళు పిల్లలు పెద్దవై వెళ్ళిపోయాక ఒక మనవల పూచి ఏదైనా వాళ్ళకి వీళ్ళ నెత్తి మీదకి వచ్చినా పట్టించుకోరు. ఒకవేళ పెద్దవాళ్ళ పూచి ఉన్నా అబ్బాయి మాకు కుదరదు అని చెప్పిస్తారు నిర్మోహమాటంగా. వాళ్ళ మొగుడు పెళ్ళాలే, వాళ్ళే తిరుగుతూ సినిమాలు తిరుగుతూ షికారులు తిరుగుతూ. ఈ మధ్య నేను అలాంటి వాళ్ళు నాకు 2-3 తారసపడ్డారు. అదే అనిపించింది, వీళ్ళు నిర్మోహమాటంగా ఎలా ఉండగలుగుతున్నారు? వీళ్ళకి ఏ బాధ్యతలు ఉండవా ఏంటి? పిల్లలు ఎవరైనా ఇంటికి వచ్చినా కూడా వాళ్ళు ఉన్ననాళ్ళు బయట నుంచి తెప్పించేసుకుంటారు. తల్లి అంటే ఓపిక ఉన్నా వాళ్ళకి ఓపిక ఉండదు అంటే మరి బయటకు ఒక సినిమాకి షికార్కి వెళ్ళి వాళ్ళకి ఓపిక ఉంటుంది కదండి. ఓపిక లేకుండా వెళ్ళలేరుగా, సినిమా హాల్లో కూర్చోవడం కదా చాలా కష్టమైన విషయం చాలా రోజుల నుంచి. ఎందుకంటారా, మన ఇళ్లలో మనం కూర్చుని సౌండ్ వచ్చినా యాడ్ వచ్చినా దాన్ని సౌండ్ తగ్గించేసి అలా చూసినప్పుడు సినిమాలో అంతంత సౌండ్లతో అంతసేపు కదలకుండా మనని కూర్చోబెడితే అది ఆ పాటలు వచ్చినప్పుడు అప్పుడు విసుగ్గా అనిపిస్తుంది కదా మనకి. అలాంటి సినిమాకి వెళ్ళారు అంటే వాళ్ళకి ఖచ్చితంగా ఓపిక ఉందనే నా అర్థం నా దృష్టిలో. పిల్లలు వస్తే ఏ తల్లైనా తన చేత్తో ఎంత ఓపిక లేని తల్లైనా చేసి పెట్టుకోవాలి. అయ్యో వాడికి ఇది ఇష్టం వీడికి ఇది ఇష్టం అని తాపత్రయపడుతుంది, పిల్లకి ఇది ఇష్టం అలా అని. మా అమ్మగారు ఎంత పెద్ద అయిపోయినా మా అమ్మగారు ఒక స్వీట్ చేసి ఇవ్వరండి, బాదం పూరి అని. అది ఏమిటో నేను అంతగా నేర్చుకోలేకపోయాను, ఇప్పుడు బాధపడుతున్నాను అమ్మ దగ్గర ఎందుకు నేర్చుకోలేదని. అది వేడిగా 2 తినేదాన్ని మా అమ్మ. ఇంకా డబ్బా అంతా చేసినా మా చిన్నప్పటి నుంచి తినేదాన్ని కదా, అది కూడా వేడిగా ఉన్నప్పుడే. అది మా అమ్మగారు అందుకని ఎప్పుడైనా నేను ఉన్నప్పుడే దగ్గర ఉన్నప్పుడే చేసేవారు. దానికి ఇష్టం, అది రేపు వస్తుంది కదా చేద్దాం అనుకునేవారు. ఎందుకంటే నేను వేడిగా 2 తింటే ఆవిడకి ఆనందం అనమాట. అందుకో అలా తల్లికి అనిపిస్తుంది కదా. అప్పటికి మా అమ్మ పెద్దదైంది, అంటే మరి ముసలారు కాదు కానీ ఒక 70 ఏళ్ళు వచ్చాకే కూడా ఈ ఊళ్ళోనే ఉండేవారు కదా. నేను వెళ్తానన్న రోజే చేస్తాననేది అనమాట. ఇప్పుడు 70 ఏళ్ళు ఏంటి, 50 ఏళ్ళకే ఓపిక లేకుంటున్నారు, ఎవరికి చేయట్లేదు, బయట నేను తెప్పించేసుకుంటున్నారు, పిల్లలకి చేయట్లేదు. ఇలా ఎలా ఉండగలుగుతున్నారండి? అలా ఉంటేనే రోజులు వెళ్తాయేమో హ్యాపీగా. అంటే వాళ్ళకి అంటే ఒక రకంగా అవి రోజులు వెళ్ళడం కాదు. ఎందుకంటే మనం ఎవరికీ ఉపయోగపడకుండా మనకు మనమే అన్నంత సెల్ఫిష్గా ఉండడం అన్నది అది సరైన పద్ధతి కాదు నా దృష్టిలో. అలా పిల్లల మీద ప్రేమ లేకుండా పోనీ అత్తమామలు వాళ్ళు అంటే చాలామందికి ఉండదు, కానీ ఎవరి కడుపుని పుట్టిన పిల్లలకి వాళ్ళకి చేసి పెట్టాలని ఉండకుండా ఎవరికైనా ఉంటుందా? ఉండదు. మరి ఒకళ్ళకి చేసిన వాళ్ళు అందరికీ చేస్తారు, చెయ్యని వాళ్ళు ఎవరికీ చేయరనమాట. కొన్ని రకాలు ఉంటారు, ఇలాంటి వాళ్ళని దూరం పెడతారు, అత్తవారు సంబంధించిన వాళ్ళని, వాళ్ళ పిల్లలకు వాళ్ళు చేసుకుంటారు. ఈ ఎవరికి కూడా చేయని వాళ్ళు వాళ్ళే నయం, అంటే వాళ్ళు ఎవరికి చేయరు. అంతే, ఒకరితో ఒకలాగా ఉండేవాళ్ళు కొంచెం డేంజరస్సే. అందుకని మనుషులు రకరకాలు ఉంటున్నారండి. అయ్యో ఇలా బాధ్యతలు ఉంటున్నాయి, నెత్తి మీద పడిపోతున్నాయని ఇలా బాధపడుతుంటే
ఇలా హ్యాపీగా తిరిగి వాళ్ళు ఉన్నారండి చక్కగాను. అంటే ఎప్పుడు ఏ మనిషి స్వార్థపరుడుగా ఉంటే ఆ మనిషి సుఖపడతాడు. ఇది దీని అంతరార్థం నేను గ్రహించింది. అది కరెక్టే కదా. ఈరోజు కొంచెం బిజీ అండి. ఇదే ఊరికే స్వార్థం కోసం ఒక చిన్న వీడియో. మీ అందరి అభిప్రాయం కూడా చెప్పేసేయండి. మరి మళ్ళీ మాట్లాడుకుందామా కామెంట్ బాక్స్లో. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.